దేవుడితో అంటాడు ఎవరో గిద్యోను, అయ్యా ఒక్క మనవి ఏంటి చెప్పు, నేను వెళ్ళి ఒక బలి సిద్ధం చేసుకుని వస్తాను, ఈలోపు ఇక్కడ నుండి వెళ్ళకు సుమి, బలపరచు ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా, నాకు వరం ఇవ్వండి ప్రభా, నాకు ఖడ్గం ఏమి లేవు, నువ్వు వెళ్ళగో, నా దగ్గరకు వచ్చావు. ఆ ఏడుపున్నవాడే సేవకుడు, ఆ దుఃఖమున్నవాడే దైవజనుడు. అయ్యా నన్ను వదిలిపెట్టి వెళ్ళకయ్యా, నేనైతే ఇవి మాదిరిగా తీసుకుంటున్నాను, మీ ఇష్టం. నేనైతే వీటిని మాదిరిగా తీసుకుంటున్నాను. నా ప్రభు ప్రత్యక్షత, నా ప్రభు సముఖము, నా ప్రభు సన్నిధి నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఆరోగ్యం పోతుంది, ప్రేమించిన వాళ్ళు పోతున్నారు, ఎవరి కోసం కష్టపడ్డానో, ఎవరి కోసం కన్నీరు గార్చానో, ఎవరు ఒక ఉన్నతికి రావడానికి అహర్నిశలు కష్టపడ్డానో వాళ్ళందరూ పోతున్నారు. కానీ ఏడ్చేది ఒకటే, నువ్వైతే వెళ్ళగలవా, నువ్వు వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు సుమే. నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తున్నావో, ఏ ఏ ఏ సంపద కోసం ఏడుస్తున్నావో నాకు తెలీదు. గిద్యోను ద్వారా మనం నేర్చుకుంటున్న ఒక పాఠం, నీ దర్శనం ఇచ్చావు, నీ ప్రత్యక్షత ఇచ్చావు, నీ సముఖము నాకు అనుభవింపు చేసావు, వదిలిపెట్టెలకయ్యా.